గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. మన ముందు నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి ఇలా రకరకాల దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికల్లో ఏ వార్తలు ఉన్నాయి అనేదిగా మొదటిగా మనం చూస్తే నమస్తే తెలంగాణ పేపర్ చూసుకుందాం. నమస్తే తెలంగాణ పేపర్ లో మనకి మొదటి ఫస్ట్ ఫ్రంట్ పేజీలో ఇచ్చారు, పేదలను కొట్టి పెద్దలకు పెట్టి అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనం ఇప్పుడు చూసుకుందాం. అలాగే మరొక హెడ్లైన్ చూసినట్లయితే అవినీతే పెద్ద శత్రువు అంటూ మరి ద్రౌపది ముర్ము ప్రెసిడెంట్ చెప్పడం కూడా జరుగుతుంది ఇక్కడ. ఇంకా రాబోయే 25 ఏళ్లు కూడా దేశానికి ఒక కీలకంగా ఉండబోతుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించి మనం ఫస్ట్ వివరణ చూసుకున్నట్లయితే హుజూరాబాద్ లో గులాబీ ప్రభంజనం సృష్టించారు మంత్రి కేటీఆర్ అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఆయన నిన్న ప్రసంగించిన ప్రసంగంలో మాత్రం పేదోళ్లను కొట్టి పెద్దవాళ్ళకి అందరికీ పెట్టి అనేది ఒక హెడ్లైన్ గా మనకి ఇచ్చారు. సో దానికి సంబంధించి చూద్దాం. ఇంకా జమ్మికుంటలో ఆయన ప్రసంగించినప్పుడు ఆ ప్రసంగంలో మంత్రి కేటీఆర్ తో పాటు చిత్రంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కూడా ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. సో చూద్దాం. మోదీ పాలన దేశానికి ఒక అరిష్టంగా చెప్తున్నారు మంత్రి కేటీఆర్. మోదీ పాలన దేశానికి మొత్తం ఒక అరిష్టంగా తయారైంది అన్నట్లుగా ఆయన చెప్తూ ఉన్నారు. అలాగే హుజూరాబాద్ లో కేటీఆర్ ఒక గర్జన, సింహ గర్జన వినిపించారు అనేది కూడా మనకి ఎంతో స్పష్టంగా నమస్తే తెలంగాణ పేపర్ లో ఇవ్వటం జరిగింది. అక్కడ భారీ బందోబస్తు నడుమ ఈ బహిరంగ సభ జరిగింది. జనం మరి చాలా వేల సంఖ్యలో మరి జనాలు కూడా వచ్చినట్లుగా అక్కడ అంతా కూడా గులాబీ ప్రభంజనం సృష్టించారు అనేది కూడా మనకి ఇక్కడ వివరంగా ఇచ్చారు. ఇక ఫ్రంట్ పేజ్ మొత్తం కూడా ఆ ఇమేజ్ ని ఇచ్చారు, మనం దాన్ని గమనించవచ్చు. సో ఇక 4 ఏళ్లలో బండి, 14 ఏళ్లలో ఈటెల, అలాగే హుజూరాబాద్ కు ఏం చేశారు వీళ్ళు అనేది కూడా మంత్రి కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. అంటే 4 ఏళ్లలో బండి సంజయ్ ఏం చేశారు, 14 ఏళ్లలో ఈటెల రాజేంద్ర ఏం చేశారు అనేది కూడా ఆయన అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితిని అయితే మనం చూడొచ్చు. ప్రతి ఒక్కరి ఖాతాలో కూడా వేస్తానన్న 15 లక్షలు ఏమైపోయినట్లు అంటూ కూడా మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆయన ఈ విషయాన్ని క్వశ్చన్ చేశారు. ప్రతి ఒక్కరి ఖాతాలో కూడా 15 లక్షల వరకు జమ చేస్తా అన్నారు. మరి అవి ఏమైపోయినట్టు, ఎట్టుపోయినట్టు, అవన్నీ అదాని ఖాతాకే చేరిపోయాయా అన్నట్లుగా కూడా మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేస్తూ ప్రసంగించినటువంటి పరిస్థితి మనం అక్కడ గమనించవచ్చు. ఇంకా మోదీ పాలనలో ఎక్కువగా బాగుపడిందంటే ఎవరు లేరు, అదాని షేర్స్ మాత్రమే బాగుపడ్డాయి తప్ప ఇంకెవరు కూడా బాగుపడలేదు అన్నట్లుగా మంత్రి కేటీఆర్ ఇక్కడ మనకి స్పష్టంగా చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా అందుకే ఆయన కుబేరుడు అయిపోయిండు అంటూ కూడా మోదీని ఉద్దేశించి అదానిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఇంకా ఆయన పాలనలో అవన్నీ కూడా అదానికే 15 లక్షలు కదా, అలాంటివి ఎన్నో లక్షల కోట్ల రూపాయలు అదాని షేర్స్ కి వెళ్ళిపోయాయి కాబట్టి ఆయన కుబేరుడు అయిపోయాడు అంటూ కూడా చెప్తున్నారు. అలాగే ఒక్కడు బాగుపడితే బీజేపీ వాళ్ళు దేశమే బాగుపడుతుంది అంటున్నారు అని కూడా చెప్తున్నారు. కానీ ఇక్కడ మేము దేశమే బాగుపడుతున్నా కూడా ఒక్కరు బాగుపడ్డారని చెప్పుకుంటూ ఉన్నాం. కానీ ఒక్కరు బాగుపడితే చాలు మొత్తం దేశమే బాగుపడిందని బీజేపీ వాళ్ళు చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నట్లుగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. అలాగే ఇక తన మీద దాడి, దేశం మీద దాడి అని అదాని అంటున్నాడు అని కూడా మనకి ఇక్కడ స్పష్టంగా ఇచ్చారండి. ఇంకా తన మీద దాడి జరుగుతుంటే దేశానికే దాడి జరుగుతుంది అన్నట్లుగా అదాని అనడం కూడా ఒక విమర్శిస్తూ మాట్లాడుతున్నట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక మోదీ దేవుడని సంజయ్ అంటున్నాడు, మోదీ దేవుడని సంజయ్ అంటున్నాడు అంటూ క్వశ్చన్ చేశారు. ఎందుకు దేవుడవుతాడు అంటూ సంజయ్ ని మరి మంత్రి కేటీఆర్ క్వశ్చన్ చేస్తున్నారు. అలాగే ప్రజలకు కూడా అడుగుతున్నాడు, అసలు మోదీ దేవుడు అని సంజయ్ అంటున్నాడు, అసలు దేవుడు ఎందుకు అవుతాడు మోదీ అంటూ కూడా ఆయన ప్రజలను ఉద్దేశించి అడుగుతున్నారు. అంటే వంట గ్యాస్ ధర పెంచినందుకు దేవుడు అవుతాడా అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నారు నమస్తే తెలంగాణ పేపర్ లో. అలాగే చేనేతపై పన్ను వేసినందుక అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. అంటే మోదీ దేవుడు అని మాట్లాడుతున్నారు అంటే పేదవాళ్లపై ఎక్కువగా పన్ను భారం పెంచుతూ ఉన్నందుక, లేకపోతే చేనేతలపై కూడా పన్ను భారం పెంచుతున్నందుక, లేకపోతే వంట గ్యాస్ ధరలు పెంచుతున్నందుక, లేకపోతే నిత్యావసర వస్తువులన్నీ కూడా విపరీతంగా రేట్లు పెంచుకుంటూ పోతున్నందుకు, ధరలన్నీ ఆకాశాన్ని అంటుతున్నందుకు ఆయన దేవుడైపోయాడా అనేది కూడా ఒక మరి ప్రజల్లో ఒక కనువిప్పు కలిగించే విధంగా ఆయన ఈ ప్రసంగాన్ని ప్రసంగించారు అనే విధంగా మాత్రం మనకి నమస్తే తెలంగాణ పేపర్ లో ఇచ్చారు. సో ఇంకా మనం చూసినట్లయితే
మసీదులు కాదు ప్రగతి కోసం పునాదులు కూడా తవ్వుదామా అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. అలాగే ఇక జమ్మికుంట సభలో నిప్పులు చెరిగిన మంత్రి కేటీఆర్ అనేది కూడా ప్రతి ఒక్క విషయంపై కూడా ఆయన ఎంతో క్షుణ్ణంగా ఎంతో మరి మరి ప్రజలను ఉద్దేశించి, అలాగే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఉందో దాన్ని ఉద్దేశించి ప్రజలకు ఏ విధమైనటువంటి సేవలు అందిస్తుందో ఆ విషయాలన్నింటినీ ఉద్దేశించి కూడా మంత్రి కేటీఆర్ అక్కడ స్పష్టంగా బహిరంగ సభలో ఆయన ప్రసంగించినట్లుగా జమ్మికుంటలో మనం చూడొచ్చు. సో ఏదేమైనప్పటికీ కూడా పేదవాళ్ళందరి నోరు కొట్టేసి పెద్దవాళ్ళ కంటే ఉన్నోడిని ఇంకా కుబేరుడుగా చేసే ప్రయత్నం అయితే మోదీ పాలనలో జరుగుతూ ఉంది అని చెప్పేసి మాత్రం ఆయన స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఇంకా మనం మరొక వార్త ప్రధానంగా చూసినట్లయితే అవినీతే పెద్ద శత్రువు అంటూ ఇక్కడ మరి ద్రౌపది మనకి ముర్ము చెప్పడం జరుగుతుంది. ఇక రాబోయే 25 ఏళ్లు దేశానికి ఒక కీలకంగా ఉండబోతుంది. 2047 నాటికి ఆత్మ నిర్భర్ భారత్ అంటూ కూడా ఆవిడ చెప్పడం జరుగుతుంది. పార్లమెంట్ ప్రసంగంలో రాష్ట్రపతి ముర్ము ప్రసంగించినప్పుడు ఈ విషయాలన్నింటినీ కూడా ఆమె వెల్లడించినట్లుగా తెలుస్తుంది అని మనకి ఇచ్చారు. అలాగే బాధ్యతలు చేపట్టాక తొలిసారి పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు అనేది ఫస్ట్ టైం ఇప్పుడే ఆవిడ ప్రసంగించడం, అంటే తాను పదవిలో స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా ఇప్పుడే మొదటి ప్రసంగంగా ఇక్కడ మనం చెప్పొచ్చు. ఇంకా మనం చూసినట్లయితే ఇక రాష్ట్రపతి ప్రసంగం బీఆర్ఎస్ బహిష్కరణ అంటూ మరొక దగ్గర ప్రధానంగా ఇచ్చారో చూద్దాం. దానికి కూడా దేశ సమస్యలు, ద్రవ్యోల్బణం, అలాగే నిరుద్యోగ ప్రస్తావన ఏది, అసలు దీనికి సంబంధించి మాట్లాడాలి కదా అంటూ కూడా మరి క్వశ్చన్ చేస్తున్నారు. అలాగే పార్లమెంట్ కు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టాలి అనేది కూడా మనకి ఇక్కడ ఒక క్వశ్చన్. ఇంకా మరి చూసినట్లయితే పంటలు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలి అనేది పంటలను ఉద్దేశించి కూడా మాట్లాడాలి. అలాగే సభలో కేంద్ర వైఫల్యాలను ఎత్తి చూపుతామంటూ కేకే నామా ఇద్దరు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ బహిష్కరణకు అలాగే హాఫ్ ఎంపీలకు కూడా మద్దతు ఇచ్చినట్లుగా తెలుస్తుంది అంటే దీనికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రం మనం పేపర్ 10లో చూడొచ్చు. అయితే మొత్తంగా రాష్ట్రపతి ప్రసంగం బీఆర్ఎస్ బహిష్కరణ అనే దానికి సంబంధించి మాత్రం మనకి ఇక్కడ ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు. సో మనం మరొక వార్త చూద్దాం. వృద్ధి రేటు మరింత పతనం అంటూ మనకి ఇక్కడ ఇచ్చారండి. వచ్చే ఆర్థిక సంవత్సరం 6.5% మాత్రమే అంటూ ఇచ్చారు. 2023లో మరింత మండనున్నటువంటి అధిక ధరలు అంటూ కూడా ధరలను ఉద్దేశించి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 2023లో అయితే ఇంక ఇప్పుడు ధరలు అంటే విధంగా ఇప్పటికే సామాన్య మానవుడు భరించలేనంతగా ధరలు ఉన్నప్పుడు ఇప్పుడు ఇంకా అంతకు మించి ఉండబోతున్నాయి అంటూ ద్రవ్యోల్బణం లోటు తీవ్రంగా ఉండబోతుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే క్షీణించుచున్న రూపాయి విలువ అని కూడా ఒక రూపీ విలువ కూడా మారిపోతుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక నేడైతే కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. ఉదయం 11 గంటలకు సమర్పించనున్న నిర్మల అంటూ కూడా మనకు తెలిసింది. ఇక మోడీ సర్కార్ కు ఇదే చివరి పూర్తి స్థాయి బడ్జెట్ అనేది కూడా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇంకా మనం ఇంకా వివరాలు చూసినట్లయితే ఇక మరి మన ప్రధాని మోదీ మంగళవారం ఏమన్నారో తెలుసా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చిత నెలకొన్న పరిస్థితిలో ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ బడ్జెట్ వైపే చూస్తున్నాయి అంటూ కూడా మనకి ప్రధాని మోదీ చెప్పడం జరుగుతుంది. బడాయి ఏ స్థాయిలో ఉందో మనమే ఆలోచించుకోవాలి అంటూ కూడా ఇక్కడ మరి వారిని ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నటువంటి క్వశ్చన్స్ కూడా ఇక్కడ మనకి ఇవ్వచ్చు. ఇంకా తెలంగాణలో ప్రజా వైద్యం బేష్ గా ఉంది అంటూ మరో పక్క చెప్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా కంటి వెలుగు కార్యక్రమాలు కావచ్చు, వైద్యానికి సంబంధించి కావచ్చు, మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావచ్చు, వైద్య రంగంలో మాత్రం ఎక్కడ చూసినా కూడా అనేక మరి గల్లీ దవాఖానాలు కావచ్చు, ఇలా రకరకాల క్లినిక్స్ అన్ని కూడా హాస్పిటల్స్, స్టాఫ్స్, జాబ్స్ అన్ని కూడా రిలీజ్ చేయడం వల్ల, ప్రతి ఒక్కటి జీవోలు జారీ చేయడం వల్ల అంతా కూడా వైద్యానికి సంబంధించి మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో బేష్ గా అంటే నెంబర్ 1 గా ఉంది. ప్రజల యొక్క ఆరోగ్య స్థితిగతులపైన ఎక్కువగా మరి కేంద్రీకరించారు మైండ్ అనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికే మరి డెలివరీస్ కి సర్జరీలు లేకుండా డెలివరీస్ చేయడం, ఇలా రకరకాల వాటితోటి ఎంతో మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కూడా చెప్పడం జరుగుతుంది. వైద్యానికి సంబంధించి మాత్రం తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 పరిస్థితిలో ఉంది అనేది మనకి క్లియర్ గా ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా ఇంకా మనం డీటెయిల్స్ చూసుకోవచ్చు. అలాగే ఇంకా చూస్తే రెవెన్యూ ముఖ్య కార్యదర్శిగా నవీన్ మిట్టల్ అని మనకి ఇక్కడ ఇచ్చారండి. ఇక్కడ ముఖ్య కార్యదర్శికి ఇప్పుడు ఇక రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది కలెక్టర్ల బదిలీలు కూడా ఏర్పాట్లు సిద్ధం చేశారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అందరికీ కూడా ఉత్తర్వులు జారీ చేసేసారు. ఇంకా రెవెన్యూ ముఖ్య కార్యదర్శిగా మాత్రం నవీన్ మిట్టల్ ఉండబోతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరొక వార్త మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా గ్రూప్ 1 మెయిన్ జూన్ 5 నుంచి ప్రారంభం కాబోతున్నాయి అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. 6న రాష్ట్ర బడ్జెట్ ఉండబోతుంది అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మనం మరొక పేపర్ చూసుకున్నట్లయితే
ఇంకా సాక్షిలో మనం చూసినట్లయితే మన ఊరు మన బడి, మన బస్తీ మన బడి అనేది మనకి ఎక్కువగా ఇచ్చారు. సో ఇంకా స్కూల్స్ కి సంబంధించి రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా కొన్ని కోట్ల రూపాయలతోటి అవన్నీ కూడా 1200 స్కూల్స్ తో ప్రారంభించబోతున్నారు మొదటిగా అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక భవనాలకు మరమ్మతులు మరియు రంగులు, కిచెన్ షెడ్స్, అలాగే రకరకాలవి అన్ని కూడా అదనపు తరగతి గదులు, కాంపౌండ్ వాల్స్, ఇంకా టాయిలెట్స్ మొదలగు వసతుల నిర్మాణం, మంచి లైటింగ్ ఉండేటటువంటి ఏర్పాట్లు కూడా క్లాస్ రూమ్స్ లో, అలాగే సరిపడా ఫర్నిచరు, గ్రీన్ చాక్ బోర్డులు, అలాగే డిజిటల్ తరగతులు, పచ్చని పరిసరాలు, ఇలా రకరకాలుగా పరిశుభ్రమైన తాగునీరు, ఉన్నత పాఠశాలలో డైనింగ్ హాల్స్ తో సహా ప్రతి ఒక్కటి కూడా విద్యుత్ కోసం సోలార్ ప్యానల్స్ ఇవన్నీ కూడా ఉండబోతుంది. వీటన్నిటి ఫెసిలిటీస్ తో మన ఊరు మన బడి మన బస్తీ మన బడి ఉండబోతుంది అంటూ సీఎం కేసీఆర్ అలాగే విద్యాశాఖ అధికారి మరి సబితా ఇంద్రారెడ్డి పాఠశాలల విద్యాశాఖ తెలంగాణ ప్రభుత్వం వివరించినటువంటి వివరణ ఇది అని మనం తెలుసుకోవచ్చు. ఇక కార్పొరేట్ స్కూల్స్ ను తలదన్నే విధంగా ఉండబోతున్నాయి. ఇంగ్లీష్ మీడియం తో సహా ప్రతి ఒక్కటి కూడా ఉండబోతుంది. అన్ని హంగులతో కూడా ఏర్పాటు చేస్తున్నారు అనేది అయితే మనకి ఇక్కడ మన ఊరు మన బడి అలాగే మన బస్తీ మన బడి అనే దానికి సంబంధించి ఇచ్చారు. ఇంకా ఇది ఇప్పుడు విద్యాశాఖ మంత్రి అధునాతన వసతులతో పాఠశాల బడి పిల్లలందరికీ కూడా ఒక బంగారు బాటలు వేసేందుకు అంటే బడి పిల్లల భవితకు బంగారు బాటలు వేసే విధంగా ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయబోతున్నట్లుగా ప్రతి ఒక్కటి కూడా ఒక ఇమేజెస్ అంటే పిల్లలు ఆడుకునే మైదానం కావచ్చు, అన్ని కూడా పచ్చని పరిసరాలతోటి, టాయిలెట్స్, శుభ్రమైన నీరు, మరి క్లాస్ రూమ్స్ కూడా డిజిటల్ బోర్డ్స్, అలాగే గ్రీన్ బోర్డ్స్, అలాగే చాక్ పీస్, ప్రతి ఒక్కటి కూడా ఈవెన్ ప్రతి ఒక్కటి కూడా దేనికి కూడా ఎక్కడ కూడా లోటు లేకుండా ప్రతి ఒక్కటి అందుబాటులో ఉండే విధంగా వాటిని రూపుదిద్దుతున్నారు అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మనం చూసినట్లయితే సాక్షిలోని భారతదే ఈ దశాబ్దం అంటూ నిర్మలా సీతారామన్ చెప్తూ ఉన్నారు. అయితే 2025-26 నాటికి మొత్తం $5 ట్రిలియన్ జీడిపి ఉండొచ్చు, వచ్చే ఏడాదికి వృద్ధి రేటు 6.8% ఉండొచ్చు అంటూ కూడా అంచనాలు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ ఇస్తున్నారు. ఇక పేదరిక రహిత భారత్ గా ఉండబోతుంది అంటూ ఇటు ద్రౌపది ముర్ము కూడా చెప్పడం జరుగుతుంది. మనకు వచ్చేది ఎంత అనేది మాత్రం ఇక్కడ క్వశ్చన్ గా మిగులుతూ ఉంది. ఇప్పుడు రిలీజ్ చేసేది మనకు వచ్చేది ఎంత, అసలు మన రాష్ట్రాలకు వచ్చేది ఎంత, ఏ రాష్ట్రం చూసుకుంటే ఆ రాష్ట్రానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఎంత వస్తుంది అనే దానిపైన దృష్టి సారిస్తున్నారు అనేది అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకా మనం చూసినట్లయితే ప్రపంచానికి ఆశారేఖ అంటూ బడ్జెట్ పై ప్రధాని నరేంద్ర మోదీ చెప్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇంకా అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రం మనం పేపర్ 6లో చూడొచ్చు. మొత్తానికైతే ప్రధాని ఒకటే చెప్తున్నారు, ప్రపంచానికి ఒక ఆశారేఖ లాంటిది బడ్జెట్ పై ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్నటువంటి నిర్ణయం అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా మనం చూసినట్లయితే ప్రభుత్వ ప్రైవేటు పెట్టుబడులతో ఉపాధికి ఊతం కల్పిస్తున్నారు అనేది ఇక్కడ మనకి ఇచ్చారు. ఇంకా తగ్గుతున్న నిరుద్యోగం, అలాగే సాగులో సంస్కరణలు అవసరం, వడ్డీ రేట్లు పెరుగుదల, అలాగే పెట్టుబడులకు అవరోధం కాకూడదు వెల్లడించినటువంటి ఆర్థిక సర్వే 2023 అనేది కూడా మనకి ఎంతో క్లియర్ గా స్పష్టంగా ఇచ్చారు. ప్రపంచం మన వైపు చూస్తోందన్న ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాలపై అంటూ కూడా ఇచ్చారు. నివేదిక లోక్ సభకు సమర్పించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అంటూ కూడా ఇచ్చారు. ఇప్పటికే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్ని నివేదికలు కూడా లోక్ సభకు సమర్పించేశారు అనేది కూడా మనకు ఒక స్పష్టమైన అంశం కనిపిస్తూ ఉంది ఇక్కడ. ఇంకా చూసుకుంటే 2023కు మాత్రం ఆర్థిక సర్వే గురించి కూడా వెల్లడించేసినట్లుగా మనకు తెలుస్తుంది. ఇక ప్రభుత్వ ప్రైవేటు పెట్టుబడులతో ఉపాధికి ఊతం కల్పిస్తున్నారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా చూస్తే ఇటు ఏపీ సీఎం జగన్ కూడా చెప్తున్నారు, పెట్టుబడులతో రండి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు రండి అని చెప్తున్నారు. ఇంకా అయితే దాని డీటెయిల్స్ మాత్రం పరిశ్రమలు స్థాపనకు అత్యంత అనువైనటువంటి వాతావరణం ఉన్న ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రండి అంటూ కూడా ఆయన అనేక సంస్థలకు ఆహ్వానం పలుకుతున్నారు. ఇప్పటికీ అక్కడ ఎంతో కూడా అభివృద్ధి చెందింది అని చెప్పేసి సీఎం జగన్ కూడా చెప్పడం జరుగుతుంది. డీటెయిల్స్ మాత్రం పేపర్ 10లో మనం చూడొచ్చు అనేది మనకి క్లియర్ గా ఇచ్చారు. సో ఇంకా మనం చూస్తే రాష్ట్రపతికి మేము వ్యతిరేకం కాదు అంటూ మరొక దగ్గర ఇచ్చారు. చూద్దాం. కేంద్ర వైఫల్యాలను ఎండగట్టేందుకే ముర్ము ప్రసంగాన్ని బహిష్కరించారు తప్ప మేమేం రాష్ట్రపతికి వ్యతిరేకులం కాదు అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అలాగే మోదీ సర్కార్ పై మండిపడ్డ బీఆర్ఎస్ ఎంపీలు కేకే నామా అంటూ కూడా తెలుస్తుంది. సో డీటెయిల్స్ మాత్రం పేపర్ 2లో మనం చూడొచ్చు. మొత్తంగా అయితే ఆ యొక్క ప్రసంగాన్ని అయితే వ్యతిరేకిస్తూ ఉన్నారు. కానీ మేము రాష్ట్రపతికి అయితే మేము శత్రుత్వం కాదు, వ్యతిరేకం కాదు అన్నట్లుగా అయితే మాట్లాడుతున్నాం. కేవలం కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడానికి ఇవన్నీ చేస్తున్నాం అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. మనం మరొక వార్త చూసినట్లయితే జనాకర్షమేన అంటూ ఒక దగ్గర ఇచ్చారండి. నేడే కేంద్ర బడ్జెట్ విడుదల అంటూ ఇచ్చారు. మరోసారి ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్ లోక్సభ ఎన్నికలోపు చివరి పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే అంటూ కూడా మరొక దగ్గర కీలకంగా చెప్తున్నారు. ఇక మసీదులు, సమాజ
సమాధులు కాదు, అభివృద్ధికి పునాదులు తవ్వుదామంటూ మంత్రి కేటీఆర్ స్పష్టంగా జమ్మికుంటలోని ప్రసంగాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నప్పుడు మరి ఇంకా చెప్తూ ఉన్నారు. ఇక మసీదులు సమాధులు కాదు, అభివృద్ధి పునాదులు తవ్వుదాం ఇక నుంచి అయినా సరే అంటూ ఆయన ఎంతో ఘాటు ప్రసంగాన్ని ఇచ్చినట్లు తెలుస్తుంది. బీజేపీ రాష్ట్ర చీఫ్ బండికి మంత్రి కేటీఆర్ హితవు పలుకుతూ ఉన్నారు అంటూ కూడా ఇచ్చారు. ఇక దేశ ప్రజలందరినీ మోసం చేసిన ప్రధాని మోదీ అంటూ కూడా ఆయనను ఉద్దేశించి కూడా ఎద్దేవా చేస్తూ మాట్లాడినటువంటి ప్రసంగాలు అయితే ఇక్కడ మనం చాలానే చూడొచ్చు. ఇక డ్రోన్ అంటే కెమెరా ఒక్కటే కాదు అంటూ కూడా మంత్రి కేటీఆర్ చెప్తున్నారు. కమలాపూర్ ఎంజీసీ విద్యార్థులతో కేటీఆర్ ఒక చిట్ చాట్ కూడా చేశారు అక్కడ అంటూ కూడా కొన్ని విషయాలు వాళ్ళతో షేర్ చేసుకున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది అనేది మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. ఇంకా మనం చూద్దాం, అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్ సమ్మతి ఇచ్చారు అంటూ కూడా ఇచ్చారు. మనకి గత నెల 21 నాటి నోటిఫికేషన్ స్థానంలో మరో నోటిఫికేషన్, అలాగే 3న మధ్యాహ్నం 12:10 సభలు సమావేశాలు ప్రారంభం కాబోతాయంటే ఇచ్చారు. ప్రస్తుత సమావేశాల్లో మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నిక కాబోతున్నారు. గవర్నర్ ప్రసంగం తర్వాత కసరత్తు కొనసాగుతున్న అటువంటి ఉత్కంఠత కూడా అక్కడ కొంత ఉన్నట్లుగా తెలుస్తుంది మనకి అనేది కూడా మనకి ఇచ్చారు. డీటెయిల్స్ పేపర్ 11లో చూడొచ్చు. సో మనం ఇంకా మరొక వార్త చూసినట్లయితే ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతి పేపర్ చూసినట్లయితే ఆంధ్రజ్యోతిలో మనకి మెయిన్ గా అంటే ప్రధాన వార్త అంటే గంపెడ ఆశలు అంటూ ఇచ్చారు. ఇంకా గ్రూప్ 1 మెయిన్స్ జూన్ 5 నుంచి అనేది ఒక ప్రధాన వార్తగా చెప్పొచ్చు. ఇంకొకటి చూసుకున్నట్టయితే మనం H1B వీసాదారులకు ఆందోళన వద్దు అంటూ కూడా మరి తెలుగు వారు ప్రత్యామ్నాయంగా ఉన్నాయి అవకాశాలు అనేది కూడా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి కాబట్టి H1B వీసాలు లేవు అని ఎవరు కూడా అనుకోదు. వాళ్ళు ఎవరు ఆందోళన చెందొద్దు. కొత్త సంస్థలు కొత్త ఉద్యోగాలకి పునాదులు వేస్తున్నారు కాబట్టి వాటన్నిటిలో కూడా అవకాశాలు దక్కించుకోవచ్చు అనే విధంగా ఎవరు కూడా తొలగించిన వారు ఆందోళన చెందొద్దు అనే విధంగా మనకి ఇక్కడ మరి ఇమిగ్రేషన్ అటార్నీ మధురిమా బోయపాటి చెప్పడం జరుగుతుంది అమెరికా నుంచి అనేది కూడా తెలుస్తుంది. అంటే అమెరికాలో ఇప్పటికే H1B వీసాదారులని కొంతమంది ఉద్యోగుల్ని అటు సాఫ్ట్వేర్ గూగుల్ ఇంకా అమెజాన్ సంస్థల నుంచి కొంతమంది ఉద్యోగస్తుల్ని తొలగిస్తున్న నేపథ్యంలో వాళ్ళందరూ ఆందోళన చెందుతూ ఎవరైనా తెలుగు వారు ఉండి తెలుగు సంస్థలు ఉండి వారు ఆదుకుంటారేమో అని ఎదురు చూస్తున్నప్పుడు స్పందించినటువంటి స్పందనగా మనం దీనిని చెప్పుకోవచ్చు. అయితే గంపెడాసులు అనే దానికి చూసుకున్నట్లయితే నేడు పార్లమెంట్ లో 2023-24 బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పై గంపెడాసులు పెట్టుకున్నారు. ఏం జరుగుతుంది, ఏ రాష్ట్రానికి ఎంత, అసలు మా రాష్ట్రానికి ఎంత అనే దానిపై ప్రతి ఒక్కరి ఫోకస్ కూడా ఉంది అని చెప్పుకోవడం ఎటువంటి సందేహం లేదు అని మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక రాష్ట్రపతి ప్రసంగాన్ని కూడా బహిష్కరించిన బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. కేంద్ర వైఫల్యాలను ఎత్తి చూపేందుకే అంటూ ప్రసంగాన్ని బహిష్కరించామంటూ కేకే నామా కూడా చెప్పడం జరుగుతుంది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ప్రసంగాన్ని అలాగే మహిళలంటే బీఆర్ఎస్ కు చిన్న చూపు అనేది కూడా తెలుస్తుంది. ఇంకా అలాగే చూస్తే ఆదివాసీ మహిళ రాష్ట్రపతి కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అంటూ బండి సంజయ్ కూడా చెప్తున్నారు. ఆదివాసీ మహిళ ఒక రాష్ట్రపతి అవ్వడాన్ని బీఆర్ఎస్ వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు అనేది కూడా బండి సంజయ్ ఎత్తి చూపుతున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకా అయితే రాష్ట్రపతి కూడా చెప్తున్నారు, ప్రపంచం చూపు అంతా కూడా మన వైపే ఉంది, మన దేశం వైపే ఉంది అనేది కూడా అవి చెప్పడం జరుగుతుంది. వారసత్వం, వికాసం, అమృత సంబంధించి ఇలాంటి ప్రతి ఒక్క అంటే ఏవైతే పథకాలు ఉన్నాయో వాటికి సంబంధించి అన్నిటినీ కూడా ఆకర్షితులే ప్రతి ఒక్కటి కూడా ప్రపంచం అంతా కూడా భారత్ వైపే చూసే విధంగా ఇప్పుడైతే ప్రతిదీ కూడా ఉంది అనేది కూడా మనకి క్లియర్ గా ఇవ్వటం జరుగుతుంది. ఇంకా మనం చూసినట్లే అత్యధిక ద్రవ్యోల్బణం తెలంగాణలోనే అనేది మరొక దగ్గర కూడా మనం వార్త చూడొచ్చు. ఇంకా 6 తర్వాత స్థానాల్లో బెంగాల్ ఉంది, అలాగే తర్వాత హర్యానా ఉంది. ఇంకా తెలంగాణ తర్వాత మనకి ఏ స్థానాల్లో అత్యధిక ద్రవ్యోల్బణం కలిగిన ఏ రాష్ట్రాలు ఉన్నాయి ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. అవన్నీ కూడా పేపర్ 11లో చూడొచ్చు. మొత్తంగా అయితే అత్యధిక ద్రవ్యోల్బణం కలిగినదైతే మన తెలంగాణలోనే అనేది మాత్రం క్లియర్ గా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా చూస్తే మరొక వార్త మనం చూద్దాం. విశాఖే రాజధాని అంటూ ఇంకా ఇక్కడ సీఎం జగన్ కూడా చెప్పడం జరుగుతుంది. జగన్ కు కష్టకాలం అంటూ మరొక దగ్గర ఇవ్వడం జరుగుతుంది. ఇంకా నేను కూడా అక్కడికే మకాం మారుస్తా అంటూ కూడా సీఎం జగన్ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు క్యాపిటల్ అనేది 3 క్యాపిటల్స్ అనుకున్నారు, కానీ విశాఖే రాజధాని మాక్సిమం అయితే ఒక్కటే రాజధానిగా ఉండొచ్చు అనేది అయితే ఇంకా చెప్తూ ఉన్నారు. కానీ ఇంకా ఏంటి అనేది మాత్రం అక్కడ క్లియర్ గా మనకి మెన్షన్ చేయలేదు కాబట్టి మనం చూడొచ్చు.
ఇంకా నేను కూడా అక్కడికే మకాం మారుస్తాను అంటూ చెప్తూ ఉన్నారు. ఇక సమావేశాలకు అక్కడికే రండి అంటూ ఏపీ గ్లోబల్ సమ్మిట్ సన్నాహక భేటీలో దౌత్యవేత్తలు అలాగే ప్రతినిధులతో కూడా జగన్ భేటీ అవుతున్నారు. రాజధానుల అంశం సుప్రీం పరిధిలో ఉన్నాయి అని కూడా ఒక ప్రకటన చేశారు అనేది కూడా తెలుస్తుంది. కాల్ డైవర్షన్ హడావుడి ప్రకటన అనే సందేహాలు ఎంపీ అవినాష్ రెడ్డి కాల్ డేటాపై కూడా ఆరా తీస్తున్న నేతలు అనేది కూడా తెలిసింది. ఇప్పటికే అవినాష్ రెడ్డికి సంబంధించి కూడా కాల్ డేటాలో అన్ని కూడా వివరాలు సేకరిస్తున్నారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. సో ఇంకా మనం చూసినట్లయితే H1B వీసా దారులు ఇంకా ఆందోళన వద్దు అనే దాని గురించి డీటెయిల్స్ చూసినట్లయితే ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి, భయపడాల్సిన అవసరం లేదు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. F1 H4 వీసాలు పొందడం సులభంగానే ఉంటుంది అని కూడా మనకి ఇచ్చారు. మార్చి 1 నుంచి H1B కొత్త లాటరీ విధానం జరుగుతుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ఉద్యోగాలు పోతున్నా కూడా భయపడాల్సిన అవసరం లేదు, కొత్త ఉద్యోగాలకు అవకాశాలు ఉన్నాయి అంటూ కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇవి అన్ని విషయాల్లో కూడా అమెరికా ఇమిగ్రేషన్ అటార్నీ మధురిమ బోయపాటి గారు కొన్ని విషయాలని చిట్చాట్ ద్వారా షేర్ చేసుకున్నట్లుగా మనం చూడొచ్చు. అయితే అనేక విషయాలు ఆవిడ షేర్ చేసుకున్నారు. ఎవరు కూడా ఉద్యోగాలు పోతున్నాయని భయపడాల్సిన అవసరం లేదు. వారిలో టాలెంట్ ఉన్నప్పుడు ప్రతి సంస్థ కూడా వారిని తీసుకుంటుంది ఖచ్చితంగా. కొంత ప్రతి రోజుకి కొంత స్కిల్స్ మెయింటెనెన్స్ చేసుకుంటూ స్కిల్స్ పెంచుకుంటూ ఉంటే ప్రతి ఒక్కరికి కూడా అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనేది మాత్రం మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో డీటెయిల్స్ అనేవి మాత్రం మనం పేపర్ 12లో చూడొచ్చు. అలాగే మరొక వార్త మనం చూస్తే మోదీ పాలనలో బాగుపడ్డది అదానియే అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే రైతులు ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు, ఏటా 2 కోట్ల వరకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఏం చేశారు మోదీ, ఎక్కడిచ్చారు, ఎవరికి ఇచ్చారు అంటూ కూడా మంత్రి కేటీఆర్ సభాపూర్వకంగా ఆయన ప్రసంగంలో ఈ విషయాలన్నింటినీ కూడా జమ్మికుంటలో మాట్లాడారు మంత్రి కేటీఆర్ అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇంకా అలాగే ప్రధాని మోదీ ఏ ఒక్క హామీని కూడా ఇంతవరకు నెరవేర్చలేదు అనేది మాత్రం మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. అలాగే 100 లక్షల కోట్లతో ఇంకా 100 లక్షల కోట్లతో అప్పు మాత్రం చేశాడు అని కూడా ఆయన చెప్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్ విశ్వాసఘాతకుడు అంటూ కూడా ఆయనను ఉద్దేశించి కూడా ప్రసంగించారు. ఈటెల రాజేందర్ విశ్వాసఘాతకుడు అంటూ కూడా చెప్తున్నారు. జమ్మికుంట సభలో మంత్రి కేటీఆర్ విమర్శనాస్త్రాలు గుప్పించారు బీజేపీ కేంద్రంపై అనేది కూడా అటు బండి సంజయ్ పై, ఇటు ఈటెల రాజేందర్ పై, అటు కేంద్రంపై ప్రధాని మోడీపై అసలు ఎవరికి ఏం చేశారో చెప్పాలి అంటూ కూడా ఆయన మరి ఘాటు వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తుంది. ఇంకా అలాగే ఉద్యోగాలు చేసే వాళ్ళుగా కాదు, ఇచ్చేవాళ్ళుగా ఎదగాలి అంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఇప్పుడున్న ప్రపంచంలో అయితే ఉద్యోగాలు చేసే వాళ్ళుగా కాదు, ఒకరికి ఉద్యోగం ఇచ్చే వాళ్ళగా మనం ఎదగాలి అనేది మంత్రి కేటీఆర్ యొక్క ముఖ్య ఉద్దేశంగా అక్కడ ఆయన ప్రకటించారు అనేది మనం ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. సో ఇంకా కమలాపూర్ లో విద్యార్థులతో కేటీఆర్ వ్యాఖ్యలు అనేక రకాలుగా ఆయన షేర్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అలాగే 49 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించారు, అలాగే శంకుస్థాపన కూడా చేస్తూ ఉన్నారు. కేటీఆర్ కు ఏబీవీపీ అలాగే NSUI కార్యకర్తలు నిరసన సెగ కూడా అక్కడ అంటుంది కొంత అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో డీటెయిల్స్ వచ్చేసి మనం పేపర్ 9లో మనం చూడొచ్చు అనేది మాత్రం మనకి క్లియర్ గా ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు. సో ఇంకా మనం మరొక వార్త చూసినట్లయితే రెవెన్యూ ముఖ్య కార్యదర్శిగా నవీన్ మిత్తల్ అంటూ ఇచ్చారు. పెద్ద ఎత్తున IAS అధికారుల బదిలీలు కూడా ఉండబోతున్నాయి అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. 2 అదనపు కలెక్టర్ గా పోస్టింగ్ కూడా ఉండబోతుంది అని ఇచ్చారు. ఇంకా అలాగే అమయ్ కుమార్, RV కర్ణన్ కు 2 జిల్లాల బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా ఉండొచ్చు ఈ విషయంలో అనేది కూడా మనకి క్లియర్ గా ఇచ్చారు. ఇక నిఖిలా, ముషరఫ్ అలీ ఫారూఖీకి దక్కని స్థానాలు అంటూ కూడా పోస్టింగ్లు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. డీటెయిల్స్ మాత్రం పేపర్ 9లో చూడొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా 2 అదనపు కలెక్టర్లుగా పోస్టింగ్ ఇస్తున్నారు. అమయ్ కుమార్ కు అలాగే RV కర్ణన్ కు 2 జిల్లాల బాధ్యతలను అప్పగించే అవకాశం కూడా ఉంటుంది. కొందరికి మాత్రం నిఖిలకి, ముషరఫ్ అలీ ఫారూఖీలకు మాత్రం పోస్టింగ్ ఇంతవరకు దక్కలేదు అనేది మాత్రం మనకి క్లియర్ గా ఆంధ్రజ్యోతి పేపర్ లో ఇచ్చారు. సో మనం మరొక పేపర్ చూసుకుందాం, ఈనాడు పేపర్ చూసినట్లయితే ఇంకా ఈనాడులో కూడా మనకి ఇచ్చారు. వచ్చే ఏడాది 6.8% అని ఇచ్చారు మనకి. ఇక మోదీ వల్ల బాగుపడింది మాత్రం అదాని ఒక్కరే అంటే ఇక్కడ మంత్రి కేటీఆర్ కూడా మరి ఆయన ప్రసంగంలో ఎక్కువ మెయిన్ ప్రధాన హెడ్లైన్ గాని ఇక్కడ మనం ఇది చూడొచ్చు. అలాగే ధన్బాద్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది అంటూ ఇచ్చారు ప్రధాన హెడ్లైన్స్ ఇవన్నీ కూడా. ఇంకా అభివృద్ధి భారతం వైపు అంటూ ద్రౌపది ముర్ము చెప్పడం కూడా జరుగుతుంది రాష్ట్రపతి. అలాగే ఇంకా చూస్తే వచ్చే ఏడాది వృద్ధి రేటు చూస్తే 6.8
6.8% అంటే PPP ప్రకారం మనది 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అంటూ నిర్మలా సీతారామన్ వెల్లడించడం జరుగుతుంది. అలాగే కోవిడ్ పూర్వ స్థితికి చేరుకున్నాం అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే రూపాయి పనితీరు బేష్ గానే ఉంది అంటూ ఒక దగ్గర ఇచ్చారు. కానీ కొన్ని చోట్ల చూసినట్లయితే రూపీ వాల్యూ పడిపోయింది అంటూ మరి కొన్ని పేపర్లలో మనం చూసుకున్నాం. అలాగే ఒత్తిళ్లకు తట్టుకుని కూడా మన ఆర్థిక రంగం నిలబడింది అనేది కూడా నిర్మలా సీతారామన్ వెల్లడించినట్లుగా మనం గమనించవచ్చు. అలాగే ఇంకా చూస్తే ఆందోళనకరంగానే కరెంటు ఖాతా లోటు ఉంది. ఆర్థిక సర్వే ఈ విషయాన్ని వెల్లడించినట్లుగా కూడా మనం గమనించవచ్చు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా మనం చూస్తే 17 మంది IAS ల బదిలీ అంటూ ఇచ్చారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిచ్చల్ రెవెన్యూ రిజిస్ట్రేషన్ కొరకు 12 జిల్లాల కలెక్టర్లకు స్థాన చలనం కూడా జరుగుతుంది అనేది కూడా మనకి ఇచ్చారు. డీటెయిల్స్ వచ్చేసి పేపర్ 3లో మనం చూడొచ్చు అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా భారత ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి ఇంట్లో కూడా ఐటీ సోదాలు జరుగుతూ ఉన్నాయనేది కూడా ఇచ్చారు. ఐటీ సోదాలు జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి ఇంటి వద్ద మాత్రం CRPF బలగాలతో చుట్టూ కూడా మోహరింప చేశారు. అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఇంకా అలాగే రాజపుష్ప సహా 3 స్థిరాస్తి అలాగే ఇంకా ఒక ఔషధ సంస్థలను కూడా ఈ తనిఖీలు జరగబోతున్నాయి అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక పాల్గొన్న 50 బృందాలు ఈ యొక్క సోదాలు చేయడానికి 50 బృందాలుగా పాల్గొన్నారు అంటూ కూడా ఇచ్చారు. ఇక రాష్ట్రంలో చూసుకుంటే మరోసారి ఈ విషయంపై కలకలం రేగిందని అనుకోవచ్చు. ఎందుకంటే ఐటీ సోదాలు భారత ఎమ్మెల్సీ వెంకటరెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్న నేపథ్యంలో మరోసారి రాష్ట్రంలో కలకలం రేపుతుంది. ఇప్పటికే వారి ఇంటి చుట్టూ కూడా అంతా కూడా CRPF బలగాలతో మోహరింపు చేశారు అనేది కూడా మనకి ఇక్కడ స్పష్టంగా ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఇంకా మరొక వార్త చూస్తే అభివృద్ధి భారతం వైపు అనేది చూస్తే మనం 25 ఏళ్లలో అన్ని రంగాల్లో వికాసం ఉంటుంది. పార్లమెంట్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్ఘానం అంటూ ఇచ్చారు. ఇక బహిష్కరించిన భారత యాప్ బడ్జెట్ సమావేశాలు అంటూ కూడా ఆరంభం అంటూ ఇచ్చారు. పేపర్ 10 లో పేపర్ 10లో మనం డీటెయిల్స్ చూడొచ్చు అనేది మనకి ఇచ్చారు. ఇక క్రమశిక్షణ ప్రజాకర్షణ అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఇక్కడ నేడే కేంద్ర బడ్జెట్ ఎన్నికల ముంగిట రాజకీయ అనివార్య ఉండబోతుంది అంటూ ఇచ్చారు. ఇక పన్నుల భారం తగ్గింపుపై కూడా మధ్యతరగతి ఆశలు వృద్ధి రేటుకు అసలైన కారణం కావచ్చు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా చూస్తే దీని డీటెయిల్స్ కూడా బడ్జెట్ ఏంటి ప్రవేశపెట్టేది 2023-24కి సంబంధించిన బడ్జెట్ కు సంబంధించిన ఇటువంటి క్రమశిక్షణ లేక ప్రజాకర్షణ అనే దానిపై క్వశ్చన్ డీటెయిల్స్ గా మాత్రం మనం పేపర్ 10లో చూసుకోవచ్చు అనేది ఇచ్చారు. ఇంకా నేనైతే బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. దీనిపైన ప్రతి ఒక్కరి ఆశ కూడా ఉంది. గంపెడాసలతో ఉన్నారు ప్రతి రాష్ట్రం కూడా అనేది మనకి క్లియర్ గా ఇచ్చారు. సో ఇంకా మనం చూస్తే ధన్బాద్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది అనేది మరొక దగ్గర ఇచ్చారు. అది కూడా మనం చూద్దాం. 13 అంతస్తుల భవనంలో చెలరేగిన మంటలు అంటూ 14 మంది దుర్మరణం చెందినట్లుగా తెలుస్తుంది. ఈ యొక్క భారీ అగ్ని ప్రమాదానికి అంటూ ఇచ్చారు. మంటల్లో చిక్కుకున్న మరో 50 మంది అంటూ మృతుల్లో 10 మంది మహిళలే ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉందండి. అలాగే 3 చిన్నారులు ఉన్నారు. భవనంలో ఎగిసి పడుతున్నటువంటి మంటలు అంటూ ఆ మంటల తగ్గడికి ఇప్పటికే చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా అలర్ట్ అయ్యాయి అనేది కూడా మనకి క్లియర్ గా ఇచ్చారు. ఇంకా ప్రాణ నష్టం సంభవించే అవకాశం కూడా ఉండొచ్చు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ పేపర్ 3లో మనం చూడొచ్చు. ఇంకా ఇటు మంత్రి కేటీఆర్ చూసినట్లయితే ఇక మోదీ వల్ల బాగుపడింది మాత్రం అదాని ఒక్కరే అంటూ ఆయన మరి చెప్తూ ఉన్నారు. మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి దుర్మార్గపు పాలన అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఇంకా ఇప్పుడున్న పన్నులన్నిట్లు కూడా సొమ్ము ఏమైపోయిందో తెలియాలి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే సెస్ లో తోలు తీయడమే అభివృద్ధి అంటూ కూడా ఇచ్చారు. ఇక జమ్మికుంట భారీ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. ఇంకా ఈ రోజు అందరికంటే కూడా ఎక్కువగా మోదీ పాలన జరుగుతున్న నేపథ్యంలో ఆయన పాలనలో బాగుపడింది మాత్రం ఒకే ఒక్కరు అంటే ఆ ఒక్కరే అదాని అంటూ కూడా ఆయన ఉద్దేశించి చెప్పడం జరుగుతుంది. ఇంకా నేడు 680 పాఠశాలల ప్రారంభోత్సవం జరుగుతుంది అనేది కూడా మనకి ఇక్కడ ఈనాడులో క్లియర్ గా ఇచ్చారని. మన ఊరు మన బడి అలాగే మన ఊరు మన బస్తీ కింద 680 పాఠశాలలు ప్రారంభించబోతున్నారు. కార్పొరేట్ కు ధీటుగా ఉండబోతున్నాయి ఇవన్నీ కూడా అనేది మనకి ఇక్కడ ఎంతో క్లియర్ గా ఇచ్చారు. సో డీటెయిల్స్ అలాగే వాటికి సంబంధించిన ఇమేజెస్ అన్ని కూడా పేపర్ 3లో లేదా 9లో మనం చూడొచ్చు అనేది ఇచ్చారు. ఇంకా 3న రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. మధ్యాహ్నం 12:10 గవర్నర్ ప్రసంగం కూడా ఉండబోతుంది అనేది అయితే మనకి ఇచ్చారు. ఇంతకు ముందు మనకి గవర్నర్ ప్రసంగం ఉంటుందా ఉండదా అనేది ఒక సస్పెన్స్ అయితే దానికి కాస్త తెరదించారు. ఖచ్చితంగా గవర్నర్ ప్రసంగం ఉంటుంది. గవర్నర్ కి ఆహ్వానం కూడా పలికారు అనేది మనకి క్లియర్ గా ఈనాడులో మెన్షన్ చేశారు. సో మనం దానిని చూడొచ్చు.
సో ఇంకా మనం చూసినట్లయితే ఇక వెలుగు పేపర్ చూద్దాం. వెలుగు పేపర్ లో చూసినట్లయితే మనకి ప్రధానంగా ఇచ్చిన వార్త అంటే ఇంకా అవినీతి శత్రువు అంటూ మనకి ఇక్కడ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అలాగే ఒక పక్క మళ్ళీ ప్రధాని మోదీ ఉన్నారు. ప్రపంచ దేశాల చూపంతా కూడా మన బడ్జెట్ వైపే ఉంది అంటూ ఇటు ప్రధాని మోడీని ఉద్దేశించింది. సో మరొక ప్రధాన వార్త చూస్తే మన ఎకానమీ మస్తుందట అంటూ కూడా జీడిపి గ్రోత్ రేటు 7% అంటూ ఇటు నిర్మలా సీతారామన్ కూడా చెప్పడం జరుగుతుంది. సో అన్ని కూడా ఇంకా ఇవాళ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అనేది మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. సో మనం దానిని గమనించవచ్చు. అలాగే ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్రంలో ఇదొక విషయంపై కలకలం రేగుతోంది అనేది మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకా ఆయన ఫ్యామిలీకి చెందినటువంటి రాజపుష్ప అలాగే ప్రాపర్టీస్ కంపెనీ పైన కూడా రైట్స్ జరుగుతూ ఉన్నాయి అనేది కూడా ఇచ్చారు. అలాగే సంస్థ డైరెక్టర్లు సిబ్బంది ఇళ్లలో కూడా తనిఖీలు చేస్తారు అనేది కూడా ఒకటి. అలాగే మరో 3 కంపెనీలపై కూడా దాడులు జరిగే అవకాశం కూడా ఉంది అంటూ ఇచ్చారు. ఇంకో 2 రోజులు సోదాలు జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనేది కూడా తెలుస్తుంది. మొత్తంగా అయితే ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డి ఇంట్లో సోదాలు మాత్రం ఇప్పుడు రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయని అనుకోవచ్చు. ఇంకా ఒక్కటి తీస్తే ఇంకెన్నో కదిలే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఇది ఒక కలకలంగానే అనుకోవచ్చు అనేది కూడా తెలిసి ఇప్పటికే భారీ బలగాలతో సిఆర్పిఎఫ్ బలగాలతో ఇంటి చుట్టూ కూడా అంతా కూడా మోహరింప చేశారు అనేది కూడా మనకు అర్థమవుతుంది. సో ఇవాళ ఏ పేపర్ లో చూసినా కూడా మనకైతే మెయిన్ గా అంటే బడ్జెట్ గురించి, అలాగే ఇంకా మన బడ్జెట్, అలాగే మన వృద్ధి రేటు ఎలా ఉంది ఏంటి అనేది, అవినీతిని ఒక శత్రువుగా దాన్ని తరిమి కొట్టాలనే విధంగా ఇంకా భారత్ వైపే అన్ని దేశాలు కూడా చూస్తున్నాయి. ఆ ప్రపంచ దేశాల చూపంతా కూడా భారత్ వైపే ఉందంటే ఇటు ప్రధాని మోదీ చెప్పడం, ఇలా రకరకాల వార్తలతోటి మరి ప్రతి పేపర్ లో కూడా యాస్టేజ్ గా సేమ్ గా ఉన్నట్టు మనం చూడొచ్చు. ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.